లాస్ట్ టైం నేను మురుకులు చేసినప్పుడు చాలా మంది అడిగిరా ఏమేమి వేసేసిన ఒక్క అంత క్రిస్పీగా వచ్చినాయి, మాకు కూడా చెప్పొచ్చు కదా రెసిపీ అని చెప్పి. పిండి కలిపేటప్పుడు కారం, ఉప్పు, పసుపు తప్ప ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయను. ఫ్రిడ్జ్ లో పెట్టినందుకో ఏమో తెలియదు కానీ పిండి అంతా గడ్డలు కట్టుకపోయిందిరా. వాటర్ తగిలే ఏమైందో అటు ఇటు వేసి నా చేతులతోనే పిండి చేసేదా. ఇంకేముంది, కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఇట్లా కలిపేసుకోవడమే. అదేందక్క నువ్వు అసలు ఏం యాడ్ చేయలేదు, టేస్ట్ ఎట్లా వస్తుంది బాబు దానికని మాత్రం అనుకోకనరా. పిండి పట్టించేటప్పుడే నేను కావాల్సిన అన్ని యాడ్ చేస్తారా. ధనియాలు, జీలకర్ర, ఓమా, సగ్గు బియ్యం, పుట్నాలు. నేను శనగపప్పు అస్సలు వాడని అప్పలకి పుట్నాలే వేస్తా. 2 కిలోల బియ్యం వేస్తే కిలో పుట్నాలు వేస్తా. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. అంటే మీకు కరెక్ట్ కొలత చెప్పాలంటే నేను 2 కిలోల బియ్యానికి 1 కప్పు ధనియాలు, 1 కప్పు సగ్గు బియ్యం, అట్లనే 2 స్పూన్లంత జీలకర్ర, 2 స్పూన్లంత ఓమా. స్టార్ట్ చేసేటప్పుడు ఏం అనిపించలే కానీ మధ్యలోకి వచ్చినాక కిచెన్ లో నిలబడి చేస్తుంటే ఎందుకురా పెట్టుకున్నా, ఇప్పుడు ఏదో ఒకటి చేయక సింపుల్ గానే అనిపించిందిరా. చెమటలు కారిపోతున్నాయి అబ్బా. సర్లే కానీ నీ ముఖం ఎందుకు అట్లా మార్చుకొని ఉన్నావు మొత్తం అని అనుకుంటున్నారు కదా. ఏం లే, మా ఆయనకు నాకు కొంచెం డిషుమ్ అయింది. దాని ఎఫెక్టే ఇది. హెల్ప్ చేసినట్టు బిల్డప్ ఒకటి మధ్యలో వచ్చి పని లేకుంటే చక్కబజనన్నా వేసుకోవాలి కానీ హస్బెండ్ జోలికి మాత్రం అస్సలు వెళ్ళకూడదురా బాబు. ఎప్పుడు ఏం మాట్లాడతారో కూడా అర్థం కాదు. మీకు గుర్తుందో లేదో మళ్ళీ గుర్తు చేస్తున్నా. గివ్ అవే విన్నర్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.